ప్రభుత్వం వితిన్ 6 months లో ఈ కేసును పరిష్కరించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని వేసింది. దాని మీద సో హైకోర్టు నేను ఏం చేసిందంటే ఎస్ సిబిఐకి ఎందుకు లేట్ అవుతుందో జాప్యం అవుతుందో నోటీస్ ఇచ్చింది. రెండోది సునీతా రెడ్డి గారికి దీంట్లో ఉన్న ముద్దాయిలకి ఆమె ప్రత్యక్షంగా ఈ కేసుకు సంబంధించిన నోటీసులు జారీ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చి 4 నెలల పాటు వాయిదా వేసింది. 4 నెలల తర్వాత ఈ కేసు విచారణ జరుగుతాము, అలానే వ్యక్తిగత సంబంధించిన నోటీసులు పంపేందుకు సునీతారెడ్డికి అనుమతిస్తున్నామని చెప్పింది. దాని ప్రకారం ఇవి నోటీసులు పంపుద్ది, వాళ్ళు వస్తారు, వాళ్ళ వాదన చెప్తారు, రెండో వైపున సిబిఐ తన వాదన చెప్పుద్ది. కాబట్టి ఇక్కడ ఇదొక భాగం అయితే, ప్రాసెస్లో భాగమైతే, రెండో వైపున సిబిఐ కూడా నిమ్మకం నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తా ఉంది. గతంలో ఏమంది సార్ ఒకటి వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడం అంటే మీరు మీ మీద ఈ విధమైన కోర్టులో పిటిషన్ దాఖలు చేశాము, ఓకే, ఇది ఫలానా తేదీకి వాయిదా ఉంది, ఓకే, కాబట్టి దాంట్లో మీ వాదన తెలియపరచుకోండి అని సునీత డైరెక్ట్ గా ఎవరైతే ఇప్పుడు అనుమానితులు నిందితులు ఉన్నారో వాళ్ళకి పంపే విధంగా అనుమతి ఇచ్చారు. ఓకే, ఆ నోటీసులు అందుకున్న తర్వాత వాళ్ళు ప్రత్యక్షంగా కానీ వాళ్ళ తరపు న్యాయవాదులు కానీ పెట్టుకొని కోర్టులో వాదిస్తారు. ఎట్లా మేము ఇప్పుడు ఆ నోటీసులు తీసుకోలేదు, వ్యక్తిగతంగా ఇచ్చే నోటీసులు కదా సార్, అది తీసుకోలేదు, ఇట్లాంటివి ఉంటుందా? కోర్టు ఆదేశాల మేరకు ఓకే, మీరు నోటీసులు పంపండి, ఓకే, అంటే దాంట్లో ప్రతివాదులుగా పలానా వాళ్ళు కూడా నోటీసులు పంపండి, దీంట్లో ముద్దాయిలకు కూడా నోటీసులు పంపండి, కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే సునీతారెడ్డికి పంపుతారు తప్ప ఓకే, ఆ వ్యక్తిగతంగా పంపటంలా ఇది. ఓ, అప్పుడు ఆ నోటీసులలో ఉన్న వాయిదా ఇప్పుడు ఉంది, దేనికోసం పిటిషన్ వేశారు, దానికి సంబంధించిన నోటీసులు అందిన తర్వాత ఆ కాగితాలు చూసిన తర్వాత వాళ్ళ తరఫున ప్లేయర్లను పెట్టుకొని హాజరవుతారా, వాళ్ళు ప్రత్యక్షంగా హాజరవుతారా, దాంట్లో వాళ్ళు ఏం వాదన చేసుకుంటారు, ఆ వాదనలన్నీ కూడా కోర్టులో దాఖలు చేసుకోవటం, అలానే వాళ్ళ వాద ప్రతివాదనలు వినటం, తర్వాత న్యాయస్థానం తీర్పు చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఇక్కడ ఒకటండి, అసలు గతంలో సిబిఐ ఏం చెప్పింది, ప్రభుత్వం సహకరించట్లేదు, పోలీసులు సహకరించట్లేదు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని చెప్పింది న్యాయస్థానంలో. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పూర్తిగా సహకరిస్తా ఉంది, అయినా ఎందుకు ఒక అడుగు ముందుకు వేయటం లేదు అనేది ఇప్పుడు సిబిఐని ప్రశ్నించే పరిస్థితికి ప్రజలు వచ్చారు. ఎందుకు అలా జాప్యం జరుగుతుంది, దీని వెనక ఎవరన్నా అడ్డుకట్ట వేస్తా ఉన్నారని ఆలోచిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇలా గనక జాప్యం జరుగుకుంటూ వెళ్ళిపోతే ఇప్పటికే దాదాపుగా 5 సాక్షులు 4 సాక్షులు చనిపోయారు, దాంట్లో రంగన్న లాంటి ప్రత్యక్ష సాక్షి చనిపోయాడు, రేపు అలానే దస్తగిరి వాళ్ళ భార్యను కొట్టారు, అలానే జైల్లో ఉండగా కూడా శివశంకర్ రెడ్డి కొడుకు వెళ్ళిపోయి వైద్యం చేస్తాము ఖైదీలకి అనే పేరుతో వెళ్ళిపోయి నీకు 20 కోట్లు ఇస్తామో లేకపోతే జాగ్రత్త అని బెదిరించాడు. చివరికి ఎవరైతే న్యాయ పోరాటం చేస్తా ఉందో, ఇంత 5 సంవత్సరాల పాటు తండ్రి యొక్క ముద్దాయిల్ని గుర్తించాలని పోరాటం చేస్తుందో, ఆమె కూడా బహిరంగంగా నాకు నా కుటుంబానికి ప్రాణభయం ఉందని చెప్తా ఉంది. అదే సార్, ఇప్పుడు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్? ఇది సిబిఐ కాబట్టి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కాబట్టి అది వాళ్ళు వస్తే సహకరించడం అంతవరకేనా? ఓన్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ అడిగి ఈ పోలీసు వాళ్ళు మాకు ఈ విచారణలో సహకరించండి అంతే, లేదంటే మాకు ఈ అకామిడేషన్ ఇవ్వండి, ఓకే, మాకు ఇది ప్రొవైడ్ చేయండి అని అడుగుద్ది. ఆ సిబిఐ అడిగిన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం తప్ప, అంటే అందరు అంటుంటారు కదా సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, సో ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా, సో వీళ్ళు ఏం చేస్తారు దీంట్లో? అప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసి, అయ్యా సిబిఐ కొద్దిగా సత్వరం జరిగేట్టు సంబంధిత ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయాలంతే. ఓకే, అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు, లేదంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని మార్చే అధికారం. ఎందుకంటే సిబిఐని హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ స్టార్ట్ అయింది. దాంట్లో బీటెక్ రవి వేశాడు, జగన్మోహన్ రెడ్డి వేశాడు, సునీతారెడ్డి వేసింది, వాళ్ళ తల్లి గారు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, అవును, ఈ పోలీసులు